మందికి నెట్వర్క్ మీద క్లారిటీ ఇస్తూ నాలాంటి ఆడబిడ్డల్ని ఇంట్లోకెళ్ళి బయటికి తీసుకొస్తూ లక్షలు, కార్లు, ఫ్లాట్స్, ప్రాపర్టీ గురించి ఇస్తున్న మై గ్రేట్ లీడర్ DUCD మిస్టర్ సార్ పేరు మోగిపోతుంది అలా. కానీ అదే సార్ వచ్చి నాకు ఈ కంపెనీ గురించి చెప్పినప్పుడు ఎట్లొచ్చి చెప్పిందంటే, నువ్వు ఇంత పొడుగు చదువుకున్నావు కదా, ఒక 2-3 ప్రోడక్ట్స్ గురించి చెప్తే ఈ అమ్మాయి ఇట్లా వెంటనే వస్తుంది చేస్తుందని సార్ అనుకొని ఒక నూనె డబ్బా, షాంపూ, పేస్ట్ తీసుకొని ఇంటికి వచ్చింది. ఇంటికి వస్తే నేనేమనుకున్నా అంటే సైజు సార్కి ఏమైందో, నాకే లాక్డౌన్ లా జీతం పోయింది కదా, ఆయన కూడా ఏ పరిస్థితి ఉందో సబ్బులు అమ్ముకోనికి వచ్చిందో అనుకున్నా. ఎందుకంటే కంపెనీ ఏడికి వచ్చింది, మా ఇంటికి వచ్చింది. కంపెనీ దగ్గరికి నేను పోతే తెలుస్తుంది విలువ ఏందో. కంపెనీ నా ఇంటి దగ్గరకు వస్తే నా చదువేమో ఇంత కనిపించింది, కంపెనీ ఏమో గింత కనిపించింది. రోజు వాడుకునే సబ్బు కంపెనీలు ఉందంటే గుడ్డ కనిపిస్తుందా కాదా? ఇవాళ నేను ఎందుకు ఆ విషయం చెప్తున్నాను, ఇవాళ వచ్చిన వాళ్ళు కూడా గదే అనిపిస్తుంది. ఫస్ట్ అది చూసినప్పుడు నాకు అట్లనే అనిపించి 8 నెలలు టైం వేస్ట్ చేసి ప్రోడక్ట్స్ వాడుకోవడం వల్ల ఇంట్లో రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చినాక నేను ఒకటే మాట మైండ్లో డిసైడ్ అయినా, బతికున్న రోజులు ప్రోడక్ట్ వాడుకుంటా. కానీ నా గోల్ గవర్నమెంట్ జాబ్. నేను గవర్నమెంట్ జాబ్ కొడితే చాలు, ఇక నా లైఫ్ మొత్తం సెట్ అవుతుంది. మన ఆయనకు ధైర్యం ఉండొచ్చు అని 8 నెలలు కంపెనీ వైపు మీటింగ్లకు రమ్మన్నా పోకుండా ఇంట్లో కూర్చొని టైం పాస్ చేసుకుంటూ కూర్చున్నా. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్, నేను రానని చెప్పుడు, నేను ఇంట్లో ఉండి కూడా నేను లేనని చెప్పుడు. ఇగో ఇంట్లో బొనికి 8 నెలలు చేసిన తర్వాత మా హస్బెండ్ నీకు చెప్పింది, ఒక్కసారి నచ్చితే ప్రోడక్ట్ వాడుకున్నావు కదా, బిజినెస్ కూడా రా, ఒక మీటింగ్కి రా, నచ్చితేనే చెయ్యి, నచ్చకుంటే అవసరం లేదు, నువ్వు రానవసరం కూడా లేదు అని చెప్పి మా సార్కి చెప్తే, మా సార్ తీసుకొచ్చి ఒక 20-30 మంది ఉన్న మీటింగ్లో కూర్చోబెడితే ఆ రోజు నాకు తగిలింది 4. ఒకటి బీబీ మేడం స్కూల్ ఆయమ్మ, 6 నెలలు నేను వెస్టేజ్లో అట్లుంటే 36,000 అన్నది. నేను అంత చదువు చదివి 10 ఏళ్ళు బయట పని చేసి 20,000 నా ముఖానికి గతి లేవు. ఒక వెస్టేజ్లో 6 నెలల్లో 36,000 తీసుకుంటుందంటే ఆమెకు డబ్బులు ఎట్లా వస్తుంది తెలుసుకోవాలా లేదా? ఒక హౌస్ వైఫ్కి సంవత్సరం నిలబడితే 1,39,000. ఒక హౌస్ వైఫ్ ఇంట్లో వంట వండే ఆమెకి 1,39,000 ఇచ్చే ఇండస్ట్రీ ఎక్కడన్నా ఉందా? సెంట్రల్ లేదు, స్టేట్ లేదు, బిజినెస్ పెట్టడానికి డబ్బులు కూడా కావాలి, కానీ ఇట్లా జీరో ఇన్వెస్ట్మెంట్. ఆమెకి ఇట్లా డబ్బులు వస్తున్నాయి అనిపించి మళ్ళీ ఏమనుకుంటే, ఈ సబ్బులు పేస్టులు సైజు ఆ రోజు నా దగ్గరకు వచ్చి అమ్మింది కదా, వీళ్ళిద్దరు కూడా ఇంట్లో పని పాటు ఉంటుంది. ఏమన్నా ఆయనకి ఏం పని ఉండదు, ఇంకా ఆమెకి ఏం పని ఉండదు. వాళ్ళు పని చేసుకొని ఇంటిలో తిరిగి వీళ్ళు కూడా అమ్ముకుంటున్నారని నేను అనుకున్న 2వ నిమిషమే పాండు సార్ బస్ కండక్టర్, నేను వెస్టేజ్కి వచ్చి జస్ట్ 6 మంత్స్ 1 lakh బయట షిఫ్ట్ కార్ ఉంది, పోయి తాకండి అని అన్నాడు. గవర్నమెంట్ జాబ్ను కూడా సైతం పక్కన పెట్టడానికి దీన్ని గవర్నమెంట్ సపోర్ట్ చేసే ఉంటుంది, చేయకుండా ఉండగా రాదు. మీలో ఎవరన్నా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళని వెళ్ళి అడగండి, గవర్నమెంట్ జాబ్ కొట్టి ఇట్లా కొట్టాలని వచ్చిందా, లేకపోతే దాని వెనకాల కష్టాలు ఏందో అని అడగండి. ఏ చిన్న జాబ్కైనా కూడా చాలా కష్టాలు పడొచ్చిన జాబ్ను కూడా పక్కకు పెడుతున్నారు. దీన్ని ఏదో గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, నాకు కూడా కావాలి. నేను గవర్నమెంట్ జాబ్ అయితే నేను పోతుంటే గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేసి వస్తుంది. అందరు నెక్స్ట్ మినిటే బాలం శ్రీనివాస్ సార్ పంచాయతీ సెక్రటరీ, అంటే ఈ కండక్టర్ జాబ్ పోస్ట్ కంటే కొంచెం పెద్ద పోస్ట్. ఆ పోస్టును కూడా 17.5 సంవత్సరాలు చేస్తే 42,000, జస్ట్ 6 నెలలు నేను వెస్టేజ్లో చేస్తే 69,000 నేను ఎక్కడ చేయాలి అని అన్నాడు. ఎక్కడ చేయాలంటే ఏమంటాం, వెస్టేజ్ అని అంటాం కదా, వెస్టేజ్ అనగానే జస్ట్ ఈ డిసెంబర్కి నేను కూడా జాబ్ రిజైన్ చేస్తున్నా అని చెప్తున్నా. గవర్నమెంట్ జాబ్ లేని ఎడమ చేత పట్టుకుని రిజైన్ చేస్తున్నారు అంటున్నారు. ఇది ఏంది అసలు? దీని గురించి తెలుసుకోవాలి. ఇంట్లో పైసలు ఎట్లా వస్తున్నాయి, మందిని ముంచేది ఉందా, లేదంటే గవర్నమెంట్ నిజంగానే గెజిట్ ఇచ్చి గైడ్ లైన్స్ ఇచ్చి మనలాంటి వాళ్ళ కోసం ఈ కంపెనీని నిలబెట్టిందా తెలుసుకోవాలా లేదా? మీకు ఆల్రెడీ కంపెనీ గెజిట్ గైడ్ లైన్స్ భాస్కర్ సార్ చెప్పింది. అవి ఆ క్లారిటీ తీసుకొని డబ్బులు ఎట్లా వస్తాయి. మెయిన్ నాకు కావాల్సింది డబ్బే, డబ్బు కావాలి. ప్రోడక్ట్ గురించి చెప్పే అవసరం లేదు, నేను వాడుకుంటే నాకు క్వాలిటీ తెలిసింది. మీకు తెలియాలంటే మీరు వాడుకోండి, మీరు వాడుకుంటే మీ క్వాలిటీ తెలుస్తుంది. కానీ బిజినెస్ నాకు కావాలి అన్న టైంకి ఇందులో 3 జనరేషన్ లైఫ్ ఉంది. సుదర్శన్ మహంతి 2008లో వచ్చిండు సార్, CA చార్టెడ్ అకౌంట్ 1,00,000 జాబ్ పక్కన పెట్టి వచ్చిండు. 2010 వరకు వర్క్ చేస్తే నెలకి 10 లక్షలు కార్ యాక్సిడెంట్ అయి చనిపోతే వాళ్ళ భార్య పేరు శివాని మహంతి. ఇప్పుడు ప్రజెంట్ మేడం చెక్ వచ్చేసి 15,60,000 అని చెప్పింది. చనిపోయినాక కూడా మనిషి భూమి మీద లేకుండా పోయినాక కూడా ఉన్న నామినీకి ఇన్కమ్ ఇంక్రీజ్ అయ్యిందంటే అది మనకు చాలా అవసరం. ఇలాంటి కరోనా వచ్చే టైంకి ఫ్యూచర్లో ఇంకా ఏది వచ్చినా కూడా నేను పడ్డాను, మీ బాధలు నా పిల్లలు పడద్దు.
దీన్ని ఏందో తెలుసుకోవాలి, దీంట్లో నిలబడాలి అని చెప్పి మెంటల్గా డిసైడ్ అయ్యి కంపెనీ ప్రొఫైల్ మొత్తం చెప్పిన మా ఎంఎస్ఆర్ గురువు గారి మాటలు విన్న తర్వాత ఆ రోజు ఎంఎస్ఆర్ సార్ చెక్ 2,79,000 నేను వెళ్ళిన రోజు సార్ ఇచ్చిన క్లారిటీ సైదుల్ సార్ పక్క కూర్చోబెట్టుకొని ఇప్పుడు గనక మనం దీన్ని పట్టుకుంటే జస్ట్ 1.5 year 2 years లో మనం ఏదో లెవెల్ ఉంటాంరా. దీన్ని అవేర్నెస్ గురించి జనాలకు తెలుస్తలేదు. నువ్వు ఇంత అంత చదువుకున్న టీచర్ అన్నావు కదా, ఒక నలుగురికి ఎక్స్ప్లెనేషన్ చేసే శక్తి దగ్గర ఉంది. ఇలా వస్తే మనం ఇన్ని రోజులు భూమి మీద గడ్డి పక్క కూడా ఏం తీసి ఏం చేయలేము. సో ఇప్పుడు కనుక దీన్ని పట్టుకుంటే కొంతమంది కన్నా మీ తరఫున నా తరఫున కొంతమంది నన్నా మనం ఈ పేదరికం నుంచి బయటికి తీసుకురావచ్చు అని చెప్పేసి ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాత ఎంఎస్ఆర్ సార్కి 2 చేతులకి దండం పెట్టాం. సార్ నేను ఇందులో రూపాయి పెట్టేది లేదు, ఎవరిని మోసం చేసేది లేదు. నాకున్న చదువుతోటి నేను ఎంత మందితోటన్నా నేను దీంట్లో నిలబడతా. నాకు చెక్కు రాకున్నా సరే నాకు మాత్రం హెల్పింగ్ నేచర్ ఉంది. నేను కూడా మీలాగా నిలబడతా. హెల్ప్ చేసుకుంటూ పోతే నాకు డబ్బు వస్తుంది, నా ఫ్యామిలీ సెట్ అవుతుంది, చాలా మంది ఫ్యామిలీలో కూడా సెట్ చేయొచ్చు. సో నేను నాకు ఇది ఇష్టంగా ఉంది. నేను ఈ రోజే జాబ్లోకి వెళ్ళి చదువు నుంచి రిజెక్షన్ చేస్తున్నానంటే భర్త కన్నా చెప్పాలి కదా. కనీసం నా భర్తకు నా కన్నా తల్లిదండ్రులకు మాత్రం అవ్వకపోయినా ఎవరికి చెప్పలేదు. నేను మెంటల్గా డిసైడ్ అయ్యి ఆ రోజే ప్రామిస్ చేసి ఈ రోజే నా జాబ్కి నా చదువుకి రిజైన్ చేస్తున్నా. ఫుల్ టైం నేను వెస్టేజ్లో తిరుగుతాను. సక్సెస్ అయితే వెస్టేజ్లోనే సక్సెస్ అయి చచ్చిపోతా, ఫెయిల్ అయితే వెస్టేజ్లోనే ఫెయిల్ అయి చచ్చిపోతా. కానీ సక్సెస్ కాకుండా ఫెయిల్ అయి మాత్రం నేను జావా సవాలా లేదు. ఎందుకంటే ఇట్లా పెద్ద కనెక్ట్ మోషన్ ఏమన్నా ఉందా? లేదు. ఎవరికైనా పోయి బతిలాడాల్సిన అవసరం ఏమన్నా ఉందా? లేదు. మీటింగ్కి వచ్చేంత వరకే వాళ్ళని బతిలాడాలి. మీటింగ్కి వచ్చిన తర్వాత వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళే నిలబడతారు. ఇప్పుడు అలాంటి బతిలాడని కూడా ఏమీ లేదు. నేను ఒక మంచి ఫీల్డ్లో ఉన్నా, మంచి నెట్వర్క్ బిజినెస్లో ఉన్నా. చాలా మనది ఎంత పెద్ద కంపెనీ అంటే చాలా పెద్ద కంపెనీ. అలాంటి పెద్ద కంపెనీలో నీకు ఐడి రావడం నీ అదృష్టం. అది నీకు అదృష్టం లేదు కాబట్టి నువ్వు పోతున్నావు. ఇప్పుడు ఎవరిని బతిలాడేంత టైం కూడా నాకు లేదు. అట్లాంటి పొజిషన్లో ఇది క్లారిటీ తీసుకొని నిలబడితే నేను కొనుక్కున్నప్పుడు వచ్చిన 11 రూపాయల నుంచి నా చెక్కు పెరుగుకుంటా. నా హైయెస్ట్ ఇన్కమ్ 2,19,000 జస్ట్ ఉంచుకున్నప్పుడు 2.5 సంవత్సరాలు ఎంతగానో వచ్చిందండి సక్సెస్. నేను కూడా పట్టుకునేది ఏంటి సబ్బులు పేస్ట్ షాంపూలే పట్టుకొని పోతుంటుంటే ప్రతి ఒక్కరు అనేది ముఖం మీద ఇంత చదువు చదివి అంత పెద్ద పెద్ద స్కూళ్ళల్లో కాలేజీలలో చెప్పిన ఆమె ఇలా సంచిలో సబ్బులు వేసుకొని తిరుగుతున్నావా అని వచ్చేదాన్ని, బాధపడేది, ఏడ్చేది. ఒక ఫ్రెండ్ దగ్గర పోతే ఊరందరూ తిరిగి సబ్బులు అనుకుని నా ఇంటికి వస్తున్నావు, నాకు కరోనా నటిస్తావా అని అన్నది. బిడ్డ నువ్వు ఇదే అన్నావు కదా, మీరైతే ఏం చేస్తారు? 2 గుంతలు కప్పుకొని వల్ల ఏడుస్తారు. నేను ఏడవలే. గెలవాలి. గెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరు నీ వెన్ను అన్ని రోజులు నీ ముందలు వచ్చి నిలబడి నీ క్లాస్ కొట్టాలి. అట్లా కావాలి అంటే నేను గెలవాలి. నేను గెలవాలి అంటే ఇది మాత్రం ఇంట్లో ఏదైనా సరే ఎన్ని కష్టాలు వచ్చినా సరే పట్టుకోవాలి. ఏం కష్టాలు వస్తాయి సార్? కాకపోతే ఒక 10 మందికి చెప్తే నలుగురు కాదు 10కి 10 మంది వద్దని అంటారు. అందుకంటే పెద్ద మాటనైతే కాదు కదా. సో అట్లనే నిలబడి గెలవాలి 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 అని ప్రతి మీటింగ్కి ఎవరు వచ్చినా రాకుండా నేను పోయి కూర్చున్నాను. ఎట్లా చెప్పాలి జనాలకు, ఎట్లా చెప్తే వాళ్ళు చేంజ్ అవుతారు, ఏం మాట్లాడాలి, ఒక ఆయమ్మ ఎట్లా చెప్పి జనాలను తీసుకొస్తుంది, ఒక విజయమ్మ ఎట్లా చెప్తుంది, ఒక గవర్నమెంట్ జాబ్ అయినా ఎట్లా చెప్తున్నాడు. దీని మీద నిలబడి ఒక 6 నెలలు ట్రైనింగే తీసుకున్నాను. నేను వెస్టేజ్లోనే ట్రైనింగ్ తీసుకున్నాను. నేను చెప్తున్నా, మీరు కొత్తగా జాబ్కి వెళ్ళారు, ఏదో ఒక జాబ్కి వెళ్ళారు, ట్రైనింగ్ తీసుకోవాలా, డైరెక్ట్ పోయి అక్కడ కొడతారా? ఒక 6 నెలలు మీరు కూడా అంతేనా? ఒక బ్లౌజ్ ఇంతే రాదు, కనీసం 3 నుంచి 6 నెలలు నేర్చుకోవాలి. ఫస్ట్ మనం బ్లౌజులు కుట్టుకోవాలి, తర్వాత వేరే వాళ్ళే కుట్టాలి. పెట్టి బయట తెచ్చుకుంటాం అనుకో, ముంగలు పెట్టి ఒకసారి ఎంత పెడితే కాగలేదు అయితే మాకు కాదా? అవో అది ఏదైనా నేర్చుకోవాలి, నేర్చుకుంటేనే వస్తుంది. నేను ఇవాళ చెప్పిన కొత్తలో కూడా అదే చెప్తున్నా. 4 కోట్ల మంది ఉన్న వెస్టేజ్లో 2.5 కోట్ల మంది ఇండియాలో ఉన్నారు. 2.5 కోట్ల మంది ఉన్నారు. 140 కోట్లకి 2.5 కోట్ల మంది ఉన్నారు. ఇంకా తెలవని వాళ్ళు 138 కోట్ల మంది ఖాళీగా ఉన్నారు. దీని గురించి అవేర్నెస్ చేయొచ్చా లేదా? ఇప్పుడు మీరు నిలబడితే మీ లైఫ్ ఎక్కడికో వద్దా పోదా వద్దా పోదా. సో అది డిసైడ్ అయ్యి నేను నిలబడి వర్క్ చేస్తే నా చెక్కు ఏ కరోనా టైంలోనైతే 2 లక్షలు అప్పు తీసేసుకున్నా. అప్పుడే కారు కూడా వచ్చేది. కారు వద్దని చెప్పి సార్ ఏదైనా ప్రాపర్టీ కొనురానంటే సరే అని చెప్పేసి ఒక 4 ఫ్లాట్లు, ఒకటేమో అరుపుల కళ తీసుకున్నాం, 3 బొరగిరి దగ్గర తీసుకున్నాం. నా భర్తకి, నా కొడుకు, నా బిడ్డకు 4 ఫ్లాట్లు కూడా ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన. మొన్న 2.5 సంవత్సరాలు నా బిడ్డ, 2.5 సంవత్సరాలు అంటే పాలు తాగే పాప
వదిలిపెట్టి ఇట్లాంటి ట్రైనింగ్లు మీటింగ్లు మాకు కాలేదు. గుంటూరుకి వెళ్ళిన 3 రోజులు గుంటూరుకి మా అత్తమ్మ దగ్గర పిల్లల్ని వదిలేటప్పుడు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు నా దగ్గర ఉండేటోళ్ళు. వదిలేసి మీకోసమే నేను బయటికి వెళ్తున్నా, వాళ్ళు ఏడ్చినా ఏమైనా ఈ 3